హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సుశీలమ్మ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా పార్వతమ్మ అండ్ సుమతి కూడా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రభావతి మాత్రం వాళ్ళని అవమానిస్తూ అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చారు అని చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా విన్న సుశీలమ్మ సంస్కారం లేని వాళ్ళకి ఎన్నిసార్లు సంస్కారం నేర్పించినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వినిపించుకోరు అని ప్రభావతి తుమ్మినందుకు తను ఒక జబ్బుగల మనిషి అని, రోగిష్టి అని ఒక మాట అనేస్తారనమాట. అలా ఇంకా సుశీలమ్మ అందరూ ఇంకా తనకి దూరంగా ఉండడంతో ప్రభావతి చాలా అంటే చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శృతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు శృతి అని అడుగుతాడు రవి. ఏం లేదు రవి, అత్తయ్య ఆంటీ తను టీవీని గిఫ్ట్గా ఇచ్చారు, ఇప్పుడు నేనేమో ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నాను, అసలు బామ్మకి ఇవన్నీ నచ్చుతాయంటావా అని అంటారు. మరి ఫోన్ కొనేసావు కదా, ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అంటారు. కొన్నానా లేదా అన్నది మ్యాటర్ కాదు, బామ్మ మనసుకి నచ్చింది చేయడం మ్యాటర్ కదా, అందుకే ఆలోచిస్తున్నాను. ఒక పని చెయ్యి, నువ్వు బామ్మకి ఇష్టమైన వంట చేయొచ్చు కదా అని అంటారు. ఏంటి, ఆ రాగి జావా? నోనో, నేను అది నేర్చుకోలేదు అని అంటాడు. అవును, నువ్వు చెఫ్ కదా, నువ్వు అన్నీ నేషనల్ ఫుడ్సే నేర్చుకుంటావు, కానీ మన పల్లెటూరులో ఫుడ్ మాత్రం నేర్చుకోవని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి. ఆలోచనలో పడతాడు రవి. ఇది ఇలా ఉండగా శృతి వాళ్ళ అమ్మగారి శోభ పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా ప్రభావతి అయితే చూస్తూ ఉంటుందన్నమాట శోభ వైపు. వదినా రండి రండి అని ఇంకా అలా తన్ని వెల్కమ్ చేస్తూ ఉంటుంది. అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అని శోభ సుశీలమ్మతో చెప్తారు. థ్యాంక్స్ అమ్మా అని అంటారు. ఏంటత్తయ్య గారు, వాళ్ళెవరినో పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఈవిని పక్కన కూర్చోబెట్టుకోండి అని అంటుంది. ఇంకా పార్వతమ్మ పాపం లేవాలనుకుంటే పార్వతి నువ్వు కూర్చో, అమ్మ శోభ నువ్వు అక్కడ కూర్చోమ్మా అని అంటారు. ఇంకా ప్రభావతి ఈవిడికి ఎవరిని ఎక్కడ పెట్టాలో అస్సలు అర్థం కాదు అని, అదేంటి మీకోసం ఆవిడంత కష్టపడి వస్తే మీరు ఇలానేనా అని అంటుంది ప్రభావతి. చూడు ప్రభా, నేను అందరితో ఒకేలా ఉంటాను, నీలా భేదాలు చూపించను. అమ్మ శోభ ఎలా ఉన్నావు, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా అని అడుగుతారు. బాగానే ఉంది, మీరెలా ఉన్నారు? ఇన్నేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, నిజంగా మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటారు అని ఇంకా శోభ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది సుశీలమ్మతో. అప్పుడే కరెక్ట్గా మీనా అక్కడికి వస్తుంది. ఇంకా మీనా వంటిపై ఉన్న నగలను చూసి, ఏంటి మీనా, బాలు కొనించేంత వరకు నువ్వు అసలు నగలే వేసుకోనని శపథం చేశావు, అలాంటిది ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకున్నావేంటి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ప్రభావతి మనోజ్ అయితే ఇంకలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. ఏమైంది, అలా ఎందుకున్నావు అని అడుగుతారనమాట. రోహిణి ఏం లేదు అని కవర్ చేస్తూ ఉంటాడు మనోజ్. ఏం మాట్లాడుతున్నారండి, అవి రోల్డ్ గోల్డ్ కాదు, నిజమైన నగలే అని అంటుంది ప్రభావతి దబాయిస్తూ. చూడండి, నేను ఎన్నో నగలు కొన్నాను, మా ఇంట్లో ఇప్పటికీ చాలా నగలున్నాయి, ఏది గోల్డో ఏది రోల్డ్ గోల్డో నాకు తెలియదు అనుకుంటున్నారా, లేకపోతే నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా అని అంటుంది శోభ. ఇంకా పాపం మీనా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటే ఆవిడ మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావేంటి, చెప్పు అని అంటుంది ప్రభావతి. ప్రభావతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మీనా. ఇదేంటి ఇది ఇంత కోపంగా చూస్తుంది, ఒకవేళ దీనికి నిజం తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా సుశీలమ్మ, ఏమ్మా మీనా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, చెప్పమ్మా, నిజంగా ఇవి బంగారు నగలేనా లేకపోతే గోల్డ్ గోల్డా అని అడుగుతారు. బామ్మగారు మీరెందుకని ఇంతలా ఆలోచిస్తున్నారు, నేనున్నాను కదా, ఇప్పుడే నేను ఫోన్ చేస్తాను ఆగండి అని చెప్పి ఇంకలా తనకు తెలిసిన ఒక వ్యక్తికి కాల్ చేస్తారు. గోల్డ్ షాప్ అతనికి కాల్ చేసి ఇంటికి రమ్మంటారు. వదిన గారు ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని అంటుంది ప్రభావతి. లేదు, మీరు నన్ను అవమానించారు కాబట్టి నేను ఇలా చేయాల్సిందే అని అంటే అప్పుడే శృతి, మమ్మీ నువ్వు కొంచెం ఓవర్ చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా, అయినా మీనాకి రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సినంత అవసరమేముంది, తనది గోల్డే కదా, ఎందుకని ఇంత సీన్ చేస్తున్నావు, అయినా నిన్ను రమ్మని ఎవరన్నారు అని అంటుంది. ఒక్కసారిగా శోభ ప్రభావతి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతున్నావా, అంటే ఏంటి ఏంటి బేబీ, నేను మీ ఇంటికి రాకూడదా అని అంటారు. రావచ్చు మమ్మీ, కానీ ఇలా గొడవలు పెట్టడానికి కాదు, హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి రావచ్చు.
నువ్వు ఇలా రావడం నాకు నచ్చటం లేదు. మీ నాని నలుగురు ముందు పరువు తీయాలని, మా అత్తింటి పరువుని డీగ్రేడ్ చేయాలని నువ్వు వస్తే మాత్రం ప్లీజ్ యు ఆర్ నాట్ ఇన్వైటెడ్ టు కమ్ హియర్ అని అంటుంది శృతి. ఇంక వెంటనే సుశీలమ్మ చూస్తూ ఉంటుంది. అవును, ఇన్ని రోజులు ఆ బాలునే నన్ను అవమానించాడు అనుకున్నాను. ఇప్పుడు వాడు లేని లోటుని నువ్వు తీరుస్తున్నావు. నువ్వే నాకు ఇంత అవమానం చేసినప్పుడు నేనెందుకుంటాను అని వెళ్ళబోతుంటే సుశీలమ్మ, అమ్మ శోభ ఆగమ్మ, మీ అమ్మాయి చెప్పిందని కాదు, కానీ ఒకటి, ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళ దగ్గర ఉంటేనే అది సబబుగా ఉంటుంది. మీరు ఈ ఇంటికి వియ్యపువారు. మీరు వచ్చి ఈ ఇంటి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే అది మీకు మంచిది కాదు, ఇక్కడ మా అబ్బాయి ఇంటికి కూడా మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు తల్లి లాంటి దాన్ని, కన్న తల్లే చెప్తుంది అని అనుకోమ్మా అని అంటారు సుశీలమ్మ. అర్థమైందమ్మా, మీరు కూడా నాకు క్లాస్ తీసుకుంటున్నారు. అంటే నేను తప్పు చేసిన దానిలా అయిపోయాను. మీనా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నావెందుకు అని అడగడమే తప్పైపోయింది. క్షమించండి. మీకోసం ఇదిగో ఈ బహుమతి తీసుకొచ్చాను. ఇంక నేను బయలుదేరుతాను. శృతి, థ్యాంక్ యూ సో మచ్ అని శోభ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటి ఆపకుండా అలా ఉండిపోయావు? వెళ్ళు వెళ్ళు, మీ అమ్మగారు నాపు అని అంటుంది ప్రభావతి. వెళ్తే వెళ్ళనివ్వండి ఆంటీ, అయినా నాకు లేని బాధ మీకేంటి నాకు అర్థం కావటం లేదు. మీరు ముగ్గురిని ఒకేలా చూసుకుంటాను అని అంటారు కదా, అలాంటప్పుడు మీనాని మా మమ్మీ అన్ని మాటలంటుంటే మీరెందుకు అడ్డు చెప్పటం లేదు అని అడుగుతుంది శృతి. కరెక్ట్గా అడిగావమ్మ శృతి. ఏం ప్రభావతి, నువ్వు నిజంగా నాపై ప్రేమ కురిపిస్తున్నాను అంటావు కదా, నా కోసం ఇంత పెద్ద టీవీని తీసుకొచ్చావు కదా, నీ ముగ్గురు కోడల్ని సరి సమానంగా చూసుకోమని నేను నీకు 100 సార్లు చెప్పాను. కానీ ఇప్పటికీ నువ్వు డబ్బున్న కోడల్ని ఒకలాగా, డబ్బు లేని కోడల్ని ఒకలాగా ఎందుకు చూస్తున్నావు? ఒకవేళ శోభ గారు తననన్న మాటలే, మీనానన్న మాటలే రోహిణిని అంటే నువ్వు ఊరుకునేదానివా? లేదు కదా. అలాంటప్పుడు పాపం మీనాని అన్ని మాటలు అంటుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు గొంతెత్తి సమాధానం చెప్పలేకపోయావు? లేకపోతే నువ్వేదైనా తప్పు చేశావా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. నేనేం తప్పు చేయలేదు అని అంటుంది. అలాంటప్పుడు ఇప్పటికైనా గొంతెత్తు. నువ్వు నాకు ఇచ్చే పెద్ద బహుమతి అదే తప్ప ఇంకేమీ కాదు అని గట్టిగా చెప్తారు. పాపం సుశీలమ్మ, ఇప్పటికీ నా కూతుర్ని అర్థం చేసుకున్న మనసుగా మీరు దొరికారమ్మా అని పాపం ప్రభావతి కళ్ళ ముందు పార్వతమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడు పార్వతి, నువ్వు కూడా మీ అమ్మాయికి చెప్పుకోవాల్సినవి చెప్పుకోవాలి. ఎప్పుడు వంటింటి కుందేల్లాగా అత్త ఏమన్నా పడేలా తన్ని నువ్వెందుకు పెంచావు అని అంటారు. లేదమ్మా, నేను తన్ని పెంచలేదు. అదే చిన్న కష్టాన్ని కూడా భూదేవంత సహనంతో ఓర్చుకుంటుంది అని అంటుంది పార్వతమ్మ. అది నిజమే అని పాపం సుశీలమ్మ మీనా వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శృతి తన రూమ్లోకి వస్తే రవి వెంటనే శృతి దగ్గరికి వచ్చి శృతిని హక్ చేసుకుంటాడు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శృతి. ఏంటి రవి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. లేదు, నువ్వు ఇవాళ కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నావు శృతి. నిజంగా వదినని మీ అమ్మగారు అవమానిస్తుంటే నాకు చాలా బాధేసింది. నువ్వు వెంటనే స్టాండ్ తీసుకునేసరికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా వెంటనే అలా హ్యాపీగా రవి శృతిని హక్ చేసుకుంటాడు. చూడు, నువ్వెప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకున్నానో అప్పుడే మనం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం కదా, మరి నా ఫ్యామిలీ నేను నక్కకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని పాపం శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది రవిని చూసి. ఇంకందరూ కేక్ కటింగ్కి రెడీ అవుతూ ఉంటారు. సుశీలమ్మ, ఏంటి నా మనవడు ఇంకా రాడా అని చెప్పి అలా పాపం చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాలు వస్తాడు. సుషి డార్లింగ్, ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదా అని అడుగుతారు. ఏరా, నీ గురించే ఎదురు చూస్తుంటే నువ్వేంటి కట్ చేయలేదా అని అడుగుతున్నావు అని అడుగుతారు. అవును, నా గురించి వెయిట్ చేస్తున్నారా? సరే ఇదిగో ఇప్పుడే వస్తున్నానని చెప్పి ఇంకా వాళ్ళని లోపలికి తీసుకొస్తాడనమాట. హ్యాపీగా బాలు, ఎవర్రా వచ్చింది అని అడుగుతారు. మమ్మల్ని గుర్తుపట్టు అని ముగ్గురు చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ఇంకా అలా సుశీలమ్మ. ఎందుకంటే వాళ్ళ చిన్ననాటి స్నేహితులు ముగ్గురు పేర్లు చెప్పారు కదా, వాళ్ళ ముగ్గురేనమాట. ఇంకా బాలు తీసుకొస్తాడు వెతికి. వాళ్ళని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం సుశీలమ్మ. సుబ్బి, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందే. నిజంగా మిమ్మల్ని కలవకముందే కన్ను మూస్తానా అని చాలా బాధపడ్డాను. కానీ మిమ్మల్ని కలిశాను, నాకు అదే చాలు అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ ముగ్గురు వైపు. సుశీలమ్మ వాళ్ళతో ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా అలా కాలాన్ని గడుపుతూ ఉంటారు. హలో సుషి డార్లింగ్, నువ్వు వాళ్ళతో మాట్లాడమేనా
లేకపోతే కేక్ కట్ చేసేదుందా అని అడుగుతాడు బాలు. ఒరేయ్, నీకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువేరా అని పాపం అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సుశీలమ్మ. సుషి డార్లింగ్, నేను కోరుకునేది నువ్వు సంతోషంగా ఉండడం మాత్రమే. నువ్వెంత సంతోషంగా ఉంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి పాపం సుశీలమ్మతో కేక్ కట్ చేపిస్తారు. ఇంకా సుశీలమ్మ అలా గ్రాండ్గా తన బర్త్డేని జరుపుకుంటూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే పాపం పార్వతమ్మ, మీనా ఇద్దరు కలిసి వంట వడ్డించడంలో, వంటలు మొత్తం ఇంకా అందరికీ ప్లేట్స్లో పెట్టడంలో, ఫుడ్ తినాలి కాబట్టి అంతా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ప్రభావతి అలా ఇంకా పార్వతమ్మ దగ్గరికి వస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అందరికీ వడ్డించడానికి సర్దుతున్నానండి అని అంటారు. అవునా, మీరిద్దరే వచ్చారేంటి, వాడు రాలేదే అని అంటారు. వాడికి పనుంది వదిన, అందుకే రాలేదు. ఇప్పుడు చదువుకుంటున్నాడు, ఇంకొక వైపు ఉద్యోగం కూడా చేస్తున్నాడు కదా అని అంటారు. ఏంటి వాడి మొహానికి ఉద్యోగం కూడా వచ్చిందా? ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడో లేకపోతే ఏ పౌడర్లు అమ్ముతున్నాడో అని అంటుంది ప్రభావతి. అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది మీనా. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటే గట్టిగా అరుస్తున్నావు అని అంటారు. అత్తయ్య, ఒకరి ఇంట్లో దొంగతనం చేసే బుద్ధి, ఒకరి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మింగేసే బుద్ధి, తీసుకువెళ్ళి ఎవరి చేతిలోనో పోసి గుడి ముందు కూర్చొని అడుక్కు తినే బుద్ధి మీ ఇంట్లో ఉందేమో కానీ మా తమ్ముడికి లేదు అని అంటుంది మీనా. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? నీ తమ్ముడు ఒకసారి నా బ్యాగ్లో అని అంటుంది. ఏంటి బ్యాగ్లో? ఆ రోజు బ్యాగ్లో మీ నెక్లెస్ మీకు దొరకలేదా? దొరికింది కదా, దొరికెక్క కూడా ఎందుకు ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఇంత రాచి రంపాలు పెడుతున్నారు? వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇంకొకసారి రాకూడదని ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? చూడండి అత్తయ్య, మా తమ్ముడు మీ కళ్ళ ముందు తప్పు చేసి మీ కళ్ళ ముందు అడ్డంగా దొరికిపోతే అప్పుడు వాడి గురించి మాట్లాడండి. నేను పడతాను, వాడినే కొడతాను. అంతేకాని వాడు చెయ్యని తప్పుకి, వాడు చెయ్యని పాపాన్ని వాడి మీద రుద్ది వాడిని దొంగ అనో లేకపోతే ఇంకేదైనా అనో పేరు పెట్టి పిలిస్తే మాత్రం మీ కొడుకుని, మీ అబ్బాయిని మా ఆయన లక్షలు మింగినవాడా అని పిలుస్తున్నాడు. ఈరోజు మా ఆయన ఒక్కడే పిలిచాడు, రేపటి నుండి నేను కూడా అలాగే పిలుస్తాను, ఊరంతా చాటింపేస్తాను, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. ఏంటి, నేనేమన్నా లేదన్నానా ఏంటి? ఇది మరీ ఓవర్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇంకా అలా అందరూ కలిపి హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత పార్వతమ్మ, సుమతి ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా అలా పార్వతమ్మ, మీనా వెళ్ళొస్తానే అమ్మా, మీరు ఇంకొకసారి మా ఇంటికి తప్పకుండా రావాలి అని అంటుంది. ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానమ్మా పార్వతి అని అంటారు. సరే, మేము బయలుదేరుతాం, ఇప్పటికే చాలా లేట్ అయింది, రేపు పొద్దున్న పువ్వులు ఇవ్వాలి. మీనా వెళ్ళొస్తానే, అల్లుడు గారు వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అలా పాపం వెళ్ళిపోతారు పార్వతమ్మ అండ్ సుమతి. ఇంకా అలా మనోజ్, అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని బాధపడుతూ భయపడిపోతూ ఉంటాడు. ఇంకా అలా పార్వతమ్మ వెళ్ళిపోగానే సుశీలమ్మ ప్రభావతి దగ్గరికి వస్తుంది. ఏంటి ప్రభా, ఏంటి నువ్వు వాళ్ళకి ఏమీ లేదని ఎందుకంత చులకనగా చూస్తున్నావు? వంటగదిలో ఏం జరిగిందో నేనంతా విన్నాను. మీనా నీకు ఎంత బాగా గడ్డి పెట్టిందో అది కూడా విన్నాను. మీనా ఒక్క క్షణం ఆలోచిస్తే అది బాలుగాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోవడం సులభమే. ఒక్కసారి మీనా బయటికి కదిలింది అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో, నేను చెప్పక్కర్లేదు. అలా జరిగితే కనీసం ఒక్కరోజైనా నువ్వు ఎలా ఉంటావా, ఎలా అనుభవిస్తావా అని చూడాలనిపిస్తుంది నాకు. కానీ అలా జరగదు కదా, ఎందుకంటే మీనా నీలాంటిది కాదు అని సుశీలమ్మ అంటుంది. ఇంకా పాపం చూస్తూ ఉంటారనమాట బాలు. సరే డార్లింగ్, నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటారు. మనోజ్ వెంటనే బామ్మ గిఫ్ట్ అన్నావు కదా బామ్మ అని అంటారు. అవునతయ్య, గిఫ్ట్ అన్నారు కదా అని అంటుంది. అవునవును, నువ్వు గిఫ్ట్ని మింగే, నువ్వు గిఫ్ట్ని దాచేయి. మీకు కనీసం ఒక్కరికి కూడా ప్రేమ లేదు, కేవలం బామ్మ ఇచ్చే గిఫ్ట్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అడుగుతాడు బాలు. రే నువ్వుండ్రా, నీకెందుకు గిఫ్టు అని అంటుంది ప్రభావతి. ఇస్తాను. చూడండి, మీ అందరికంటే నాకు మనసుకి నచ్చినట్టుగా నాకు బహుమతినిచ్చింది బాలుగాడు మాత్రమే. ఎందుకంటే బాలు నా మనసును అర్థం చేసుకున్నారు, మీరు నా కంఫర్ట్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి బాలుకే నేను ఆ బహుమతిని ఇస్తాను అని చెప్పి ఇంకా బాలుకి గిఫ్ట్ ఇస్తానని ఫిక్స్ అవుతుంది
సుశీలమ్మ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుశీలమ్మ ఊరికి బయలుదేరదామని బయలుదేరుతూ ఉంటుంది. ఈ మనోజ్ ఏమో బామ్మ ఏం గిఫ్ట్ ఇస్తుందో, వాడికి ఏం రాసిస్తుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఒరే బాలు, మీనా, రెండమ్మా, ఇదిగో నా బహుమతి మీకే, ఇదే అని చెప్పి ఒక మొక్కని ఇస్తారు. ఏంటి మొక్క అని అంటాడు బాలు దగ్గర మనోజ్. ఒరే ముందు ఆ నోర్ముయ్, లేకపోతే ఈ మొక్కను కూడా మింగేలా ఉన్నావు అని అంటాడు బాలు. ఈ మొక్క అని అడుగుతుంది మీనా. ఇది చాలా మంచిదమ్మా, ఇంట్లో పెంచుకుంటే అష్టైశ్వర్యాలు మీ చెంతకే చేరుతాయి. నేను ఎప్పుడైనా ముందు తరం గురించి ఆలోచించి మాట్లాడతాను. ఈ మొక్క నా పుట్టినరోజున నాటండి, ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ మొక్కకి వచ్చే పళ్ళు, కాయలు, ఇందులో నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి మన ఇంటికి చాలా మంచిది అని చెప్పి ఒక మొక్కనిస్తుంది. బామ్మ, నిజంగా మీ గిఫ్ట్ నాకు చాలా నచ్చింది అని అంటుంది మీనా. ఇందుకేనా ఈ 50 రూపాయల మొక్క కోసం ఆవిడ నాతో టీవీ కొనిచ్చింది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. నీకు అన్ని కళ్ళకి డబ్బులే కనబడతాయిలే ప్రభా, నీకు మనసు కనబడదు కదా అని అంటారు సత్యం. ఇంక ప్రభావతి సైలెంట్గా ఉంటుంది. అలా ఇంకా సుశీలమ్మ పాపం హ్యాపీగా తన టైంని స్పెండ్ చేసి తన బర్త్డేని జరుపుకొని ఊరికి వెళ్ళిపోతుంది. సుశీలమ్మ వచ్చి వెళ్ళినందుకు సత్యం అండ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.